అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 37వ శ్లోకము. శ్రీ భగవాను వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విజ్ఞేనమిహ వైరిణం. 37. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విజ్ఞేనమిహ వైరిణం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, రజోగుణం వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు. కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహమునకు అంతు లేదు. ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహాపాపములు కారణమవుతూ ఉంటాయని తెలుసుకో. ఓ అర్జున, ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? దానికి మూలము రజోగుణం వలన పుట్టిన కోరికలు. అవి తీరకపోతే వచ్చే కోపము. ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహము తీరదు. ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంటాయి. కోరికలకు తృప్తి లేదు. ఈ కామము, క్రోధము మానవునికి ప్రబల శత్రువులు. అన్ని అనర్థాలకు ఇవే మూలము అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. 3 లోకములలో ఉన్న మానవులను పట్టి పీడిస్తున్న జాడ్యం ఒకటే ఉంది. అదే కామము కోరిక. ఒక వస్తువు కావాలని ఆరాటం. ఈ కామము రజోగుణము నుంచి పుడుతుంది. వాడి కోరిక తీరడానికి ఎవరు కానీ ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చి కోపం వస్తుంది. కాబట్టి కోరిక, కోపము పక్కపక్కనే ఉంటాయి. రజోగుణము నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు. అది మంచి కర్మ కావచ్చు, చెడ్డ కర్మ కావచ్చు, చేయకూడని కర్మ కావచ్చు, పుణ్యము కావచ్చు, పాపము కావచ్చు. ఏదైనా ఆలోచించకుండా చేసేస్తాడు. చేసిన తర్వాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు. చెడు జరిగితే ఎందుకు చేశానా అని ఏడుస్తాడు. ఫలానా వాడు చెబితే చేశాను అని పక్కవాడి మీద తోచేస్తారు. యజమాని చెబితే చేశాను అని అంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయడానికి మూలము కామము కోరిక. ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది. కోరిక అంత శక్తివంతమైనది. ఆ కోరిక తీరపోతే కోపం వస్తుంది. కామము, క్రోధము ఇద్దరు అన్నదమ్ములు. అందుకనే అరిషడ్ వర్గములలో కామ, క్రోధములకు మొదటి 2 స్థానములు కేటాయించారు. కామము నాయకుడు అయితే క్రోధము ఉపనాయకుడు. ఆత్మను గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ ఇద్దరు ప్రబల శత్రువులు. ఈ కామమునకు ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా దీనికి ఆకలి ఎక్కువ. ఈ శ్లోకంలో పరమాత్మ మహాపాప్మ అనే పదం వాడారు. ఈ కామము మహాపాపములకు కారణమైనది అని అంటారు. ఈ కామం వలననే మానవులకు పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగుతూ ఉంటాయి. ఈ కామము మానవునికి శత్రువు వంటిది. బయట ప్రపంచంలో శత్రువులు దూరంగా ఉంటారు, కానీ ఈ కామము అనే శత్రువు మన వెంటనే ఉండి మనలను సర్వనాశనం చేస్తుంటుంది. ప్రతి వాడి మనసులో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. పోనీ ఈ కామము ఒక జన్మతో పోయేది కాదు. జన్మ జన్మల నుంచి వేధిస్తూ మన పాపపు వాసనలను పెంచుతూ జన్మ జన్మలకు మన వెంట వస్తూ ఉంటుంది. ఈ కామము మనిషిని శాంతంగా ఉండనివ్వదు. మానవుడిని తన బానిసగా చేసుకుంటుంది. వాడి కోరికలకు బానిస అయ్యాడు, వ్యసనాలకు బానిస అయ్యాడని మనం అంటూ ఉంటాం కదా. ఆ ప్రకారంగా కామము మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. తనే అధికారం చెలాయిస్తుంది. ఈ కామము తన మిత్రుడైన క్రోధము, లోభములను కూడా పిలుచుకొని వచ్చి తన వెంట ఉంచుకుంటుంది. అవసరమైనప్పుడు వాటి సహాయం తీసుకుంటుంది. వాటిని మన మీద ప్రయోగిస్తుంది. ఇంట్లో పాము ఉంటే ఎలా మనం శాంతిగా ఉండలేమో అలాగే ఈ కామ క్రోధములు మనసులో చేరితే ప్రశాంతంగా బతకలేము.
నిత్యం అశాంతితో అల్లాడుతుంటాము. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనలో ఉన్న అజ్ఞానమే దీనికి అంతటికీ కారణము. మానవులిలో ఉన్న అజ్ఞానము కామము, క్రోధం రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఇవి రెండుగా కనిపించినా నిజానికి ఒకటే. కామం తీరకపోతే క్రోధం పుడుతుంది. కామం లేకపోతే క్రోధము లేదు. ఈ కామము, క్రోధము కంటికి కనిపించకపోయినా భావనా రూపంలో, అనుభవ రూపంలో ప్రకటితమవుతూ ఉంటాయి. కాబట్టి కామము అంటే కోరికల గురించి, అవి తీరకపోతే వచ్చే కోపం గురించి తెలియని వాడంటూ ఎవరూ లేరు. ఈ కామమునకు, కోపమునకు మూల స్థానము మనలో సహజంగా ఉన్న రజోగుణము. మనలో ఉన్న రజోగుణము నుంచి ఇవి పుట్టాయి. వీటికి ఆకలి ఎక్కువ. ఈ ఆకలి ఎంత తిన్నా తీరేది కాదు. కోరికలు తీరుతూ ఉంటే కొత్తవి పుడుతూ ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోస్తే బగ్గుమన్నట్టు ఈ కామం కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఈ కామం తీరకపోతే క్రోధముగా మారి మానవుల చేత మహాపాపాలు చేయిస్తుంటుంది. కాబట్టి ఈ కామము, దాని వలన పుట్టే క్రోధము మానవునికి ప్రబల శత్రువులు అని ప్రతివాడు తెలుసుకోవాలి. ఈ కామ, క్రోధ, లోభములు అనే శత్రువులను బయటికి తరిమేయాలంటే మనం వివేకము, వైరాగ్యము అనే సహాయం తీసుకోవాలి. చాలామంది అంటుంటారు, నేను కోరికలను అదుపులో ఉంచుకుంటాను అని చెప్పి. కానీ అది పొరపాటు. కామము అనే బీజం ఉన్నంత వరకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి కామము అనే మూలాన్ని నాశనం చేయాలి. ఈ కామం ఎలా ఉంటుంది, దాని స్వరూపము, స్వభావము ఏమిటి అనే విషయము తర్వాతి శ్లోకాలలో వివరిస్తున్నారు పరమాత్మ. నెక్స్ట్ 38వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు ఈ లింక్ని షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.